Hi everyone, welcome to CP Commerce for You YouTube channel. This is useful for all MBA and MCOM other students also. Today we are discussing about the future value of single cash flow, right? Last class we are discussing about the techniques of time value of money. In this class we are discussing about the future value of single cash flow, right? It has it it is compounding and future value of techniques, right? Compounding and future value of techniques, it means if మనం సమ్ అమౌంట్ని దిస్ ఇయర్లో ఇన్వెస్ట్ చేస్తే ఆఫ్టర్ కొన్ని ఇయర్స్కి వచ్చే అమౌంట్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయడాన్ని కాంపౌండింగ్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ టెక్నిక్స్ అని అంటారు కదా. అందులో మనం ప్రజెంట్ సింగిల్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోని డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ సింగిల్ క్యాష్ ఫ్లో అంటే ఇఫ్ ఇన్ కేస్ 1 ఇయర్లో మనం ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. ఆఫ్టర్ ఇన్వెస్ట్ చేసిన తర్వాతకి ఫ్యూచర్లో మనకి ఎంత అమౌంట్ అనేది వస్తుంది అని కనుక్కునేదాన్ని ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ సింగిల్ క్యాష్ ఫ్లో అని అంటాం అనమాట. రైట్, అండర్స్టూడ్. అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పడానికి ఒక ఫార్ములా ఉంది. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ కనుక్కోవడానికి V0 ఇంటూ I1 ప్లస్ I పవర్ ఆఫ్ n అనమాట. హియర్ ఫ్యూచర్ వాల్యూ అంటే మనం ఏమైతే కనుక్కుంటామో దాన్ని అమౌంట్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది పీరియడ్, అదే కదా మనం కనుక్కోవాల్సింది. నెక్స్ట్ V0 అంటే బిగినింగ్ ఆఫ్ ది అమౌంట్, బిగినింగ్ ఆఫ్ ది పీరియడ్. మనం ఎంత అయితే అమౌంట్ ప్రజెంట్ ఇన్వెస్ట్ చేసినామో ఆ అమౌంట్ని V0 అంటారనమాట. I అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎంత ఇంట్రెస్ట్కి మనం కడుతున్నాం. N అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్కి మనం ఎస్టిమేట్ చేస్తున్నాం అన్నది ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అనమాట. ప్రాబ్లం: calculate the future value of 50,000 invested for the period of 2 years at the interest rate of 10% అనమాట. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమని ఇచ్చారు, ఇన్ కేస్ ఇఫ్ మనం 50,000 అనేది ఇన్వెస్ట్ చేస్తే రైట్ 2 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనమాట. మనకు రిటర్న్ ఎంత వస్తుంది అని కనుక్కోవాల్సిందే ప్రాబ్లం అనమాట. రైట్, మనం ఏం కనుక్కుంటాం, F0N అనమాట. అంటే ఏంటి, ఫ్యూచర్లో మనకి ఎంత వాల్యూ వస్తుంది అనేది కనుక్కోవడానికి అనమాట. ఫార్ములా ఏముంది, VO ఈజ్ ఈక్వల్స్ టు రైట్ VO I1 ప్లస్ నాట్ హోల్ స్క్వేర్. రైట్, సో VO అంటే ఎంత, బిగినింగ్ ఆఫ్ ది పీరియడ్. రైట్, బిగినింగ్ ఆఫ్ ది పీరియడ్ మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము 50,000 కదా, 50,000 అనమాట. 50,000 ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 10%. రైట్, 10%. హౌ మెనీ ఇయర్స్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్, 2 years. రైట్, 2 years. దెన్ 50,000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కదా, ఇట్లా. సో 1 ప్లస్ 10% అంటే ఎంత 10% అంటే 0.1 కదా, 0.1 హోల్ స్క్వేర్. రైట్, సో 50,000 1 ప్లస్ 0.1 ఎంత, 1.1 కదా, 1.1 హోల్ స్క్వేర్. 50,000 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఎంత క్యాలిక్యులేట్ చేస్తే 1.21. రైట్, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత, 60,500 అనమాట. 60,500. హియర్ ఇంతే. అంటే ఏంటి, మనం ప్రజెంట్ 50,000ని ఇన్వెస్ట్ చేస్తే 10% ఇంట్రెస్ట్కి ఆఫ్టర్ 2 years మనకి ఎంత అమౌంట్ వస్తుంది, 60,500 రూపీస్ అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.